హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. మన సంయు సంజయ్కి ఇష్టమైన వంట చేసింది. రెడీ అవ్వటానికి వెళ్ళింది. సంజయ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. కాల్ ఫ్రమ్ జనని. చెప్పు జనని. ఏమంటున్నాడు మా కో బ్రదర్? ఏమంటాడు? ఆలోచనలో పడ్డాడు. ఎనీ టైం ఓపెన్ అవుతాడు. ఓకే, మీ డాడీకి ఇవ్వాల్సిన కోటా ఇచ్చేసా, కళ్యాణ్ గాడికి కూడా. అవునా? అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నావా? మరి ఒకే రోజు ముగ్గురికి కోటింగ్ అంటూ విజిల్ వేశాడు. మరి అంత ఆనందపడిపోకండి సంజయ్ గారు. ఇవాళ మీ ఆవిడ ప్రియాని చూసింది. సంజయ్ కారు సడన్ బ్రేక్ వేశాడు. సే అగైన్. సంయు ప్రియాని చూసింది. మాట్లాడిందా? ఏమోనయ్యా, నాకంతవరకే తెలుసు. ఏం తుఫాను ఉందో సునామీ ఉందో వెళ్ళి చూడు అని కాల్ కట్ చేసింది. చి, దీనెమ్మ జీవితం. పులిలాగా ఒక్కొక్కడిని ఆడుకున్నా, ఇప్పుడు మాత్రం భయపడుతూ వెళ్ళాలి. ఏం పెళ్ళాల్లో ఏంటో. ఇప్పుడు అది నన్ను వదలదు. ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసే ఉంటుంది. ఏదైనా పర్లేదు, కానీ అది అంత అందంగా రెడీ అయ్యి ఆ నడుము చూపిస్తేనే కష్టం. నేను లొంగిపోతే ఓ రేంజ్లో పెత్తనం చేస్తుంది. సరే చూద్దాం అనుకుంటూ కారు స్టార్ట్ చేశాడు. బాల్కనీలో నుండి సంజయ్ కార్ రావడం చూసి సంయు వస్తున్నాడు, రా రా నీకుంది అంటూ వెళ్ళి హాల్లో కూర్చుంది. బెల్ మోగగానే డోర్ తీసింది. సంజయ్ తనను చూశాడు. నో శారీ, నైట్ డ్రెస్. అమ్మయ్య, బ్రతికిపోయా అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. సంయు తన ప్లాన్ అమలు చేసే పనిలో పడింది. సంజయ్ రాగానే డిన్నర్ చేద్దామా అని అడిగింది. అంటూ వచ్చాడు. తను తినే డైట్ కాకుండా తనకు ఇష్టమైనవి చేసింది అన్నీ. వామ్మో, జాగ్రత్తగా ఉండాలి. ఏం ప్లాన్ వేసిందో ఏంటో. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు ఇష్టమైనవి ఎందుకు చేశానా అనే కదా. అది నీ వలన ఇవాళ నాకు ఒక సమస్య తీరిపోయింది, అందుకే. సంజయ్ తినటం స్టార్ట్ చేశాడు. ఏంటా సమస్య? అది అంటూ జరిగింది చెప్పింది. అయితే నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పావా? అంటే నా గుడ్ విల్ యూజ్ చేసుకుంటున్నావన్నమాట అని నవ్వాడు. సంయు మూతి ముడుచుకుంటూ, అందుకేగా నీకు ఇష్టమైనవి చేశాను అన్నది. అలా ముడుచుకోకే, ముద్దొచ్చేస్తున్నావు. అంటే లంచమా? నువ్వు ఏది అనుకుంటే అది. సంజయ్ ఫుల్గా తినేసి లేచి హాల్లోకి వెళ్ళాడు. యాహూ అనుకుంటూ కిచెన్లోనే నిల్చొని చూస్తోంది. ఎంతసేపటికి తను అనుకున్న రిజల్ట్ రాకపోవడంతో మెల్లగా హాల్లోకి వచ్చింది. సంజయ్ బెడ్రూమ్లో ఏవో పేపర్స్ చెక్ చేసుకుంటున్నాడు. అంతే, ఉన్నట్లుండి అమ్మా అని అరుపు, దబ్బుమని సౌండ్. సంజయ్ కంగారుగా వెళ్ళేసరికి సంయు హాల్లో బెల్లకిలా పడిపోయింది. అయ్యో, అలా ఎలా పడ్డావు అంటూ చేయిచ్చాడు. సంయు లేవలేకపోయింది. నా నడుము ఇరిగింది, నేను లేవలేను అంటూ ఒక్కటే ఏడుపు. సంజయ్కి సంయుని అలా చూసేసరికి గుండె కరిగిపోయింది. అంతే, 2 చేతులతో పైకి లేపి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. సంయు విలువలాడుతోంది. సంజయ్ వెంటనే జననికి కాల్ చేశాడు. ఏంటి సంజయ్, మీ చెల్లి స్కిడ్ అయ్యి పడిపోయింది, బ్యాక్ పెయిన్ అంటూ తెగ బాధపడుతోంది. తింగరి మాలోకం. సంజయ్ పడేటట్లు చేయవే అంటే అది పడటం ఏంటో. ఛీ, మొద్దు మొహం, ఏది చేత కాదు. హలో జనని, ఉన్నావా లైన్లో? ఉన్నా. ఏది వీడియో కాల్ చేయి అని పెట్టేసింది. సంజయ్ వీడియో ఫోన్ చేశాడు. సంయుకి ఇవ్వబోతుంటే తను 2 చేతులతో నడుముని పట్టుకుని విలవిలలాడుతోంది. అందుకే తనే పట్టుకున్నాడు. జననికి సంయుని అలా చూసేసరికి ఒకవైపు నవ్వు, ఇంకోవైపు బాధ కలుగుతోంది. సంయు, ఎక్కడ పడ్డావు? ఏమీ మాట్లాడలేకపోతోంది. సరే, ఏ ఏరియాలో పెయిన్ అని అడిగింది. సంయు షర్ట్ ఎత్తి సంజయ్తో నువ్వు అటు తిరుగు అన్నది. నేను అటు తిరిగితే ఫోన్ ఎలా పట్టుకోవాలి? అయితే కళ్ళు మూసుకో, తప్పుతుందా అని కళ్ళు మూసుకున్నాడు. సంయు బోర్లా తిరిగి షర్ట్ ఎత్తి చూపిస్తోంది. సంజయ్ కొంచెం కళ్ళు తెరిచాడు. సంయు వెనకకు తిరిగి ఉంది. పూర్తిగా కళ్ళు తెరిచాడు. అంతే, ఫ్రీజ్. ఓకే ఓకే అని కాల్ కట్ చేసింది జనని. సంయు వెళ్ళకిలా తిరిగేసరికి మనోడు అలాగే నిలబడి ఉన్నాడు. ఏయ్, నువ్వు చూసావా? సంజయ్ అలానే ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. సంజయ్, నిన్నే అంటూ లేవబోయింది. మళ్ళీ నొప్పితో అమ్మా అంటూ పడుకుంది. సంజయ్ అలాగే ఉన్నాడు. సంయు తన పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నుండి వాటర్ తీసి సంజయ్ మొహాన కొట్టింది. మనోడు స్పృహలోకి వచ్చాడు.
సంయు కోపంగా, నిన్ను కళ్ళు మూయమని చెప్పాగా. అది అది మరి సారీ అనగానే జనని నుండి మెసేజ్, టాబ్లెట్స్ అండ్ జెల్ నేమ్. కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే, సంజయ్ నీకు మెసేజ్ ఇచ్చా కదా, అవి ఎలా యూజ్ చేయాలో కూడా వస్తుంది, నువ్వు కొంచెం శ్రమ అనుకోకుండా తనని చూసుకో అని కాల్ కట్ చేసింది. సంజయ్ సంయుతో, నేను వెళ్ళి వాచ్మెన్ని పంపివస్తాను టాబ్లెట్స్కి అంటూ వెళ్ళాడు. సంయు జననికి కాల్ చేసింది. జనని లిఫ్ట్ చేసి, సంయు ఎలా ఉంది? నీ తొక్కలో ఐడియాతో నేను పడ్డాను. అసలు ఏం చేసావు చెప్పు. అది నువ్వు ఎలాగైనా సంజయ్ ఒక గంట వరకు స్ట్రక్ అయ్యేటట్లు చెయ్యి, ఏదో ఒక నెపంతో ఫోన్ తెమ్మంటే నేను చేస్తాను అని పాస్వర్డ్ అడుగు అని చెప్పావుగా. నేను బాగా ఆలోచించి హాల్లో సోఫా దగ్గరలో కొంచెం ఆయిల్ పోశాను. సంజయ్ డిన్నర్ చేసి టీవీ చూడటానికి వెళ్తాడు, చూసుకోకుండా పడతాడు. సేమ్ ఇలాగే నీకు ఫోన్ చేస్తా అని నా ఫోన్లో బ్యాలెన్స్ లేదనో ఛార్జింగ్ లేదనో చెప్పి తన ఫోన్ అడిగి, అప్పుడు తను ఎటు ఫోన్ చేయలేడు కదా, పాస్వర్డ్ అడగొచ్చు, తనకి ప్రియకి సంబంధించిన ఆధారాలు సంపాదించాలని అలా చేశా. జనని పెద్దగా నవ్వుతూ, అంతా బాగానే ప్లాన్ చేశావు. సంజయ్ అంటే చూసి ఉండడు, పడలేదు అనుకోవచ్చు. నీకు తెలుసు కదే, నువ్వేగా ఆయిల్ పోసింది, అలా ఎలా పడ్డావు? అది సంజయ్ ఎందుకు పడలేదా అని చూద్దామనే ఆరాటంలో వచ్చి నేనే పడ్డాను. జనని పక్క నవ్వింది. జనని, నేను ఇలా బాధపడుతుంటే నీకు నవ్వెలా వస్తుందే? నవ్వక ప్లాన్ వేయడం కూడా రాదు. చీచి. సరే, జెల్ రాశాను, వెనక అప్లై చేశాక హార్ట్ బ్యాగ్తో కాపడం పెట్టుకో, తగ్గిపోతుంది. సరే బాయ్ అంటూ కాల్ కట్ చేసింది. ఇదంతా మనోడు వినేశాడు. వాచ్మెన్కి డబ్బులు ఇవ్వటానికి వ్యాలెట్ కోసం వచ్చాడు. అమ్మా, ఎంత కుట్ర పన్నావే పొట్టిదానా అంటూ కిందకి చూశాడు. అక్కడ ఆయిల్ ఉంది. అంటే నా ఫోన్ పాస్వర్డ్ కోసమా ఇదంతా? మీ జనని కూడా నాకు ద్రోహం చేస్తుందా? చెప్తా మీ అక్క చెల్ల ఇద్దరి పని చెప్తా. ముందు నీకు ఏం దొరికావే కాసుకో అంటూ లోపలికి వచ్చి కామ్గా వ్యాలెట్ తీసుకుంటూ, మేడం ఇంకేమైనా కావాలా అని అడిగాడు. సంయు కళ్ళు తెరవకుండా, ఏం వద్దు సంజయ్, ఆ జెల్ తెప్పించు, పెయిన్ చాలా ఉంది అన్నది. అయ్యో అలాగే అంటూ వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత వచ్చాడు. సంయు అంటూ స్వీట్గా పిలిచాడు. సంయు కళ్ళు తెరిచి, ఏంటి అన్నది. లేచి టాబ్లెట్స్ వేసుకో అంటూ తనని లేపి వెనక సపోర్ట్కి పిల్లో పెట్టాడు. పెడుతూ కావాలని తన నడుముని పట్టుకుని వెనక్కి జరిపాడు. వాటర్ ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చాడు. జెల్ రాసుకో, నేను వెళ్ళి హార్ట్ బ్యాగ్ తెస్తా అన్నాడు. సంయుకి అనుమానం వచ్చింది. వీడేంటి నడుము అలా పట్టుకుంటున్నాడు, చూద్దాం అనుకుంది. జెల్ రాసుకుంది. సంజయ్ హార్ట్ బ్యాగ్ ఇచ్చి పెట్టుకో అంటూ వెళ్ళబోయాడు. నేనెలా పెట్టుకోను అని అరిచింది. రాక్షసి, అవసరం నీది అయినా అరుస్తావా? ఉండు నీ పని చెప్తా. నేను మళ్ళీ చూసా అని నువ్వే తిడతావు. నువ్వు కళ్ళు మూసుకొని చెయ్యి. ఇది మరీ బాగుంది. అవసరం నీది కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యి. చచ్చా, ఇప్పుడు ఏం చేయమంటాడు? తప్పుతుందా? సరే అనగానే వెనక్కు తిరిగి షర్ట్ కొంచెం పైకి లేపుకో. నువ్వు అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అసలు ముందు నువ్వు లేపు. సంయు ఇంకొంచెం లేపగానే, చూడు పాప, నాకైతే ఎలాంటి దురుద్దేశాలు లేవు, నువ్వు షర్ట్ సరిగా లేపు. సంయు తనని తాను తిట్టుకుంటూ లేపింది. సంజయ్ కావాలని వేడి బ్యాగ్ పెట్టి వదిలేశాడు. సంయుకి చురుక్కుమంది. ఏయ్ ఏంటది, సరిగ్గా పెట్టు. సరే నంటూ సంజయ్ నెమ్మదిగా అద్దుతుంటే సంయుకి కొంచెం రిలాక్స్గా అనిపిస్తోంది. అబ్బా, రిలాక్స్ అవుతున్నావా? ఉండు. బ్యాగ్తో పాటు చేతి వేలు తగిలిస్తున్నాడు. సంయుకి ఫస్ట్ డౌట్ రాలేదు, తర్వాత అర్థమైంది. సంజయ్ కావాలనే తన వేలని తాకిస్తున్నాడు అని. మనోడు చూపు తిప్పకుండా చూసి, చిట్టి నడుము, ఎంత ముద్దుగా ఉన్నావే, 4 సంవత్సరాలయ్యింది నీతో ఆడుకొని. ఇంకా దగ్గరగా వచ్చి బ్యాగ్ తీసి చేతులు వేశాడు. సంయు దబ్బున తిరిగేసరికి తన మీద పడ్డాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. సంజయ్ చూసే చిలిపి చూపులకి సంయు సిగ్గుతో కళ్ళు దించేసింది. సంజయ్ కూడా అన్నీ మర్చిపోయాడు. పెదవులను అందుకున్నాడు. సంయు కళ్ళు మూసుకుంది. 2 నిమిషాల తర్వాత తన మీద నుంచి లేచి సారీ అన్నాడు. సంయు ఏం మాట్లాడలేదు. నీకేదైనా అవసరమైతే నన్ను లేపు,
అంటూ బెడ్కి అటు చివర పడుకున్నాడు. సంయు సారీ చిన్ను అనుకుంది మనసులో. ఇద్దరికీ నిద్ర రావడం లేదు. ఇద్దరూ ఒకరివైపు ఒకరు తిరిగి టక్కున కళ్ళు మూసుకున్నారు. మళ్ళీ తెరిచారు. సంజయ్ ఏంటి నిద్ర రావడం లేదా? లేదు. ఎందుకో? సంజయ్ తన చేత్తో సంయు పెదవులను తాకి ఇందుకు అన్నాడు. నిన్నొకటి అడగనా? అడుగు. నీ ఫోన్ పాస్వర్డ్ ఏంటి? ఎందుకు? జస్ట్ తెలుసుకుందామని. అబ్బా జస్ట్. వద్దులే, అసలు నీకెందుకు చెప్పాలి? మరి నాకు కిస్ ఎందుకు ఇచ్చావు? నా నడుముని ఎందుకు తాకావు? అప్పుడు నేనేమైనా అన్నానా? సరే ముందు ఇది చెప్పు. పాస్వర్డ్ చెప్పానే అనుకో, ఏం చేస్తావు? నీ ఫొటోస్ చూస్తా. దానికి పాస్వర్డ్ ఎందుకు? నేను చూపిస్తా. నువ్వు చీటర్ పో అంటూ అటు తిరిగింది. ఇది మరీ బాగుంది. నన్నే పడేయాలని ప్లాన్ వేసి నువ్వే పడ్డావు, మళ్ళీ నన్ను చీటర్ అంటున్నావు. సంయు సంజయ్ వైపు తిరిగి నీకెలా తెలుసు అని అడిగింది కంగారుగా. సంజయ్ నవ్వుతూ హాల్లో ఆయిల్ ఇంకా అలాగే ఉంది మరి అన్నాడు. సంయు ఏం మాట్లాడలేదు. ఓయ్ ఏంటి సైలెంట్ అయ్యావు? సంయు ఏడుస్తూ రియల్లీ సారీ సంజయ్, నేను అలా చేయకుండా ఉండాల్సింది. సంజయ్ తనకు దగ్గరగా వచ్చి ప్లీజ్ ఏడవకు పొట్టి అన్నాడు. సంయుకి ఆ మాట వినగానే ఏడుపు ఆగలేదు. సంజయ్ ఏమన్నావు? పొట్టి అన్నాను అన్నాడు సంజయ్ తనని హగ్ చేసుకుని. సంయు తనని చుట్టేసుకుని చాలాసేపు ఏడ్చింది. సంజయ్కి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. నాకు కళ్ళలో నీళ్లు కారుతున్నాయి. తుడుచుకుని రేపటికి వస్తా. మన సంయు సంజయ్లు ఏం మాట్లాడుకున్నారో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.